ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్లు ఫ్రెండ్స్ అందరూ మంచిగా నేనైతే మంచిగా ఉన్నా, మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన వ్లాగ్ అయితే నా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తూ కొన్ని విషయాలు అయితే మీతో చెప్తా. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు, లైక్ చేయరు ఫ్రెండ్స్. లైక్ చేయగానే హైప్ వస్తుంది. హైప్ చేయడం వల్ల మన వీడియో ఇంకా కొంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, లాంగ్ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే షార్ట్ వీడియోకి 1K వ్యూస్ వస్తే ఒక ఎత్తు, లాంగ్ వీడియోస్కి 1K వ్యూస్ వస్తే ఒక ఎత్తు అన్నట్టు. సో అంత డిఫరెంట్ ఉంటుంది. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. షార్ట్స్కి ఎట్లా సపోర్ట్ చేస్తారో లాంగ్ వీడియోస్కి కూడా. ఓకేనా, సో మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మంచిగా తీయాలని ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నేనైతే అంగన్వాడికి పంపిస్తున్నా అని చెప్పినా కదా మొన్నటి వీడియోలో. సో 3 కల్లా వెళ్ళి తీసుకురావాలి. సో మార్నింగ్ దింపేసి రావాలి. ఇంకా నేనే తీసుకొచ్చుడు అదే పెద్ద పని అయిపోతుంది నాకు. ఇంకా తీసుకొని వచ్చేటప్పుడు అయితే పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చిన. ఎందుకంటే మా ఇంట్లో ఛాయ్ పెట్టాక దాదాపు 5-6 నెలలు అవుతుంది అనుకోరు. కొంతమంది అసలు ఛాయ్ లేని ఉండరు. కానీ నేను కూడా ఒకప్పుడు అట్లనే ఉండేదాన్ని. కానీ ఈ మధ్య నేను అలవాటు చేసుకున్నా. ఎందుకంటే ఏదైనా మన హెల్త్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ కాదు కదా. అందరి సంగతి ఏమో కానీ నాకైతే ఛాయ్ తాగితే అసలు ఆకలి కాదు. మళ్ళీ నేను వట్టి ఛాయ్ తాగా కదా, అందులో ఏమన్నా ఉంటేనే తాగుతా. బిస్కెట్లా ఏదన్నా చపాతీలా ఏదన్నా ఉంటేనే తాగుతా, కానీ వట్టిదైతే తాగా. సో అట్లా వేసుకొని తాగడం వల్ల ఏంటంటే ఆకలి చంపేసి అసలు ఇంకా ఆకలి అవుడే లేదు. అన్నం తిందాము బలవంతంగా అన్నా సరే అసలు తినబుద్ధి కాదు. సో హెల్త్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి ఇంకా ఛాయ్ తాగడం అయితే బంద్ చేసిన. ఎందుకో ఈరోజు కొంచెం తలనొచ్చినట్టు నీరసంగా ఉందని చెప్పి వచ్చేటప్పుడు అయితే పాల ప్యాకెట్ తీసుకొని వచ్చి ఇంకా ఛాయ్ పెడతాను. మా పిల్లలు కూడా పాపం నాతోనే, నేను తాగకపోతే ఇంకా వాళ్ళు కూడా ఏమన్నారు పెట్టు అని కూడా అన్నారు. నాకు ఎప్పుడైనా తాగబుద్ధి అయితే పెడితే తాగుతారు అంతే. సో మంచిగా అర్థం చేసుకుంటారు. ఇంకా అట్లనే పిండి ప్యాకెట్ కూడా తీసుకొని వచ్చిన. సో మాకైతే షాప్స్ వెళ్ళాలంటేనైతే ఇంకా పనాడ వీటి కోసమే వెళ్ళాలి. ఇక అందుకోసమే ఎట్లాగో వెళ్ళినా కదా అని తీసుకొని వచ్చిన అన్నట్టు. ఇంకా చపాతీలు ఛాయలు మంచిగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇక చేస్తున్నా. అసలు ఈవినింగ్ అయిందంటే అదో పెద్ద తలనొప్పి. ఇంకా పనులు స్టార్ట్ చేసుకోవాలి. మా పెద్దోడు కూడా 4-4:30కి అట్లా వస్తాడు. ఇంకా పిల్లలిద్దరిని తీసుకొని వచ్చి వాళ్ళకు రోజు ఈవినింగ్ కాగానే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి ఏం అర్థం కాదు. ఇంట్లో టైంకి అయితే ఏముండేవి. సో ఇంకా వాళ్ళకు ఏదో ఒకటి తింటారు, అట్లనే మనం కూడా తింటాం కదా అని పూరీలు అంటే ఎక్కువ ఇష్టం పిల్లలకి. కానీ నేను అసలు పూరీలు ఎక్కువ చేయ, ఎందుకంటే ఆయిల్ కదా. సో ఆయిల్ అంత మంచిది కాదు కాబట్టి ఈ చపాతీకి కూడా నేను అసలు ఆయిలే పెట్టా. ఓన్లీ పిండితోనే చేసేటప్పుడు పిండితోనే చేస్తా, కాల్చేటప్పుడు కూడా వట్టిగానే కాలుస్తా. ఆయిల్ వేయ అసలు ఏమయ్యా, ఆయిల్ ఎక్కువ మంచిది కాదు కాబట్టి నాకెందుకో వేయాలనిపించదు. అందుకే నూనెనైతే మ్యాక్సిమం తక్కువ చేయడానికే ప్రయత్నిస్తా. సో కూరలలో కూడా ఎక్కువ వేయాలి అంటే టేస్ట్ బాగుంటుంది, ఇష్టము. కానీ హెల్త్ పరంగా చూస్తేనైతే అంత మంచిది కాదు కాబట్టి అందులో కూడా ఇప్పుడిప్పుడే కొంచెం తక్కువ వేయడానికి అయితే ప్రయత్నిస్తున్నా. సో చూద్దాం ఎట్లయితుందో. అయితే ఈ వీడియోస్ గురించి ఎక్కువ డిసప్పాయింట్ అవుతున్నా, ఎందుకంటే వ్యూస్ పోతలేవు కాబట్టి. నాకెందుకో అందరు ఛానల్ చూస్తే మన ఛానల్ ఎందుకో డౌన్ అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళకు ల్యాక్స్లలో వ్యూస్ పోతే మనకు కనీసం 1K అన్న పోవా, లాంగ్ వీడియో 1K కూడా వ్యూస్ పోతలే. ఎందుకో ఆలోచిస్తే ఎక్కువ ఫ్రస్ట్రేషన్స్ పెట్టుకుంటున్నానేమో అనిపిస్తుంది. ఏమో ఫ్రెండ్స్ తెలియదు కదా, అంతా మీ చేతిలోనే ఉందనుకోండి. నాకు ఏమన్నా చెప్పస్తలేదా, మాట్లాడస్తలేదా, మన ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ ఇస్తలేనా, లేకపోతే కెమెరా క్వాలిటీ బాగాలేదా, లేకపోతే ఎడిటింగ్ కరెక్ట్ లేదా, వీడియో బాగాలేదా, అసలు ఏం మిస్టేక్ ఉందో కూడా నాకు అర్థమవుతలేదు. నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరంటే ఇట్లా చేయు, ఇట్లా చేస్తే బెటర్ అని చెప్పేవాళ్ళని ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా. ఏ విషయమైనా మీతోనే షేర్ చేసుకుంటా. నాకు ఆ టైంకి ఏది తీయాలి వీడియో అంటే అదే తీస్తా, అదే పెడతా. సో అంతే. సో దాన్ని మీ అందరు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటి వరకు, హ్యాపీ. ఇక ముందు కూడా అట్లనే సపోర్ట్ చేయరి, లాంగ్ వీడియోస్ కొంచెం సపోర్ట్ చేయరి. ఇక్కడ చపాతీలు అయితే చేసేసిన. అయితే మా రూమ్ ఇంట్లో కరెంట్ లేదన్నట్టు, కిచెన్లోనే కరెంట్ లేకపోయి. సో 6 అట్లా అయిందంటే చీకటి అవుతుంది కదా, అసలు ఏం కూడా కనిపించేది. అందుకోసమే ఇంకా నేను 4కే స్టార్ట్ చేసిన అన్నట్టు వంట చేయడము. చీకట్లో ఏం కనబడదు కదా అని చెప్పేసి మార్నింగ్ అయితే ఆలు కర్రీ వండినా, అది కొంచెమే ఉంది. ఇంకా చపాతీలు చేసినామంటే కర్రీ ఎక్కువ కావాలి కదా, అందుకోసమే ఇంకా కొంచెం పెసరపప్పు అయితే నానబెడతాను. సో ఇవి చేసేసరికి పప్పు కూడా కొంచెం నానిపోతుంది. ఎందుకంటే అది మా పంట పప్పు, దానిలో కొంచెము పొట్టు ఎక్కువ ఉంటుంది కదా. నానబెడితే పొట్టు తొందరగా పోతుంది, మళ్ళీ అది ఎక్కువ
టైం పడుతుంది అని చెప్పేసి ముందే నానబెట్టి రొట్టె చూడగానే నాకు ఒకటి గుర్తుకొస్తుంది ఏంటంటే చిన్నప్పుడు నాకు అసలు రొట్టెనే రాకుండా నేనైతే ఈ మధ్య నా మ్యారేజ్ అయినాక ఈ పనులన్నీ నేర్చుకున్నా అని అంతకుముందు అనుకునేదాన్ని మా అమ్మ రొట్టె చేస్తూ ఉంటే అసలు రౌండ్గా ఎట్లా వస్తుంది నేను ఎంత ట్రై చేసినా అస్సలకే రాకుండే ఒక కొన్ని రోజుల దాకానైతే మొత్తం ఇట్లా సాఫ్ట్గా కాకుండా గట్టిగా వచ్చేటి చపాతీలు మరి అది కాల్చుట్లనో ఎట్లనో తెలియదు కానీ రౌండ్గా చేయంగా వచ్చేది కానీ కాల్చిన తర్వాత తిందామంటే మొత్తం ఇరిగేటి తర్వాత చేయంగా అదే వచ్చింది ఇంకా రౌండ్గా ఎట్లా వస్తాయి అసలు ఇవి అని అసలు నేను చెయ్యకనే పోదు భయపడదు ఇక ఏ పనైనా సరే రాదు అనుకుంటే అది రాదు ఇంకా చేయంగా అదే వస్తుంది అని చెప్పి ఇంకా అట్లనే నేర్చుకోవడం స్టార్ట్ చేసిన ఇంక ఇప్పుడిప్పుడే వచ్చినాయి రొట్టెలు చేయడం అయితే ఒక్కొక్కరు అయితే జొన్న రొట్టెలు ఇంకా రాగి పిండి రొట్టెలు అన్నీ చేస్తారు నాకైతే అసలు రావు సో జొన్న రొట్టెలు అయితే నేర్చుకోవాలనుకుంటున్నా హెల్త్కి చాలా మంచిది కదా సో వీటిని ట్రై చేయాలి ఇంకెట్లుంటాయి ఏమో అది అందరికీ అయితే రాదు అసలు ఆ రొట్టె వేయడము మనకంటే ఇంకా పెద్దవాళ్ళు కొంచెం అన్నిట్లలో పర్ఫెక్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదైనా సరే స్పాట్లో వేసేస్తారు మనం కూడా వాళ్ళంతా ఫాస్ట్ కావాలి ఇంకా నేనైతే ఇక్కడ రొట్టె పెంకర్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది అన్నట్టు అందుకే దోశ పెనం ఉండే ఇంకా దాని మీదనే ఫస్ట్ ఒకసారి కాల్చిన మంచిగా వచ్చింది ఇంకా మంచిగా వచ్చింది కదా అని చెప్పి ఇంకా నేను దాని మీదనే అలవాటు అయిపోయింది పర్లేదు దీని మీద కూడా చేయొచ్చు కానీ మనం దోశలు చేసే దాని మీద ఎక్కువ నేను అన్నిటికీ యూజ్ చేస్తా దోశలు మాత్రం యూజ్ చేయన్నట్టు అట్లా అంటే ఎప్పుడో ఒకసారి చేస్తా టిఫిన్ తక్కువ అసలు చేయడము ఇంకా మార్నింగ్ నేను ప్రెగ్నెన్సీ టైంలో చేసేదాన్ని అప్పుడు మా హస్బెండ్ మస్తు సపోర్ట్ చేస్తాడు కానీ ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాబట్టి మార్నింగ్ లంచ్ బాక్స్ ఆన్ చేయడానికి లేట్ అయిపోతుంది 7:30 కల్లా బాక్స్ ఆన్ తీయాలి మా పెద్దోనికి ఇక టైం ఉండదు కదా అని చెప్పేసి ఇంకా నేను టిఫిన్ కూడా చేయను సో డైరెక్ట్ అన్నం కూర వండేస్తా అంతే ఇంకెప్పుడో ఒకసారి ఈవినింగ్ టైం ఏమన్నా కర్రీ ఎక్కువ ఉన్నప్పుడు సాయంత్రం టైం అయితే పూరీలు అన్నా రొట్టెలు అన్నా చేస్తా మస్తు రోజుల తర్వాత ఛాయ్ పెట్టిన అందుకోసమే ఇంకా చపాతీలు ఛాయ్ కోసమే చేసుకున్నా అసలు చెప్పాలంటే ఎందుకంటే నాకు ఛాయ్ అసలు ఏం లేదు ఛాయ్నే తాగుద్ది కాదు చపాతీలా లేకపోతే ఇంకేమన్నా డబ్బా రొట్టెనా లేకపోతే తోసలా ఏదో ఒకటి ఉంటేనే తింటా వాటి ఛాయ్ మాత్రం తాగుద్ది కాదు సో ఎందుకో ఇలా అసలు ఈ హెల్త్కి అస్సలు మంచిది కాదు ఛాయ్ తాగమని అసలు ఆకలిని చంపేస్తుంది అందుకే నేను అసలు కొంచెం దూరంగా ఉంటా కానీ ఎంత మానేయాలి అనుకున్నా మానేయలేకపోతున్నా ఈ 4-5 months అసలు ఎట్లున్నా కూడా అర్థమవుతలేదు ఒక్కసారి తాగినంటే మళ్ళీ కావాలి మళ్ళీ తాగాలి అట్నే అలవాటు అయిపోతుందేమో అని ఒక చిన్న భయము ఫైనల్గా అయితే ఛాయ్ తాగేసిన ఫ్రెండ్స్ ఇంకా రేపటి నుంచి ఎట్లుంటుందో తెలియదు ఇంకా లంచ్ టైం కూడా వచ్చేసింది అన్నట్టు ఇంకా పప్పు మార్నింగ్ పప్పు వండినా ఇంకా అందులోకి చపాతీలు అయితే తింటున్నాము ఇంకా ఆలు కర్రీ కూడా ఉంది 2 కూరలు ఉన్నాయి ఎందుకంటే ఇంకా మా డాడీ పెసరపప్పు తినడు అన్నట్టు కొంచెము ఈ పెసరపప్పు అనేది ఏమన్నా కొంచెము హెల్త్ ప్రాబ్లం ఉంటే తిన్నారు కదా అందుకోసమే ఇంకా ఆలు కర్రీ అయితే ఉంచేసిన ఇంకా మేమైతే ఇదే తింటున్నాము సో ఇట్లుంటుంది ఫ్రెండ్స్ నా మినీ వ్లాగ్ నా రొటీన్ వ్లాగ్స్ ఇంకా మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తే మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తే ఓకేనా ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ తీయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం కానీ వ్యూస్ పోతలేవు అని చెప్పి ఇంకా నాకు తీయాలి అని ఇంట్రెస్ట్ కూడా ఉండలేదు మీరు అందరు సపోర్ట్ చేసి వ్యూస్ ఎక్కువ వస్తే ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తా వ్యూస్ వస్తలేవు అని చెప్పి వీడియో సరిగ్గా తీయబుద్ది దాకా ఏదో తీసినా అన్నట్టు తీస్తున్నా అంతే ఓకేనా వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మర్చిపోకూడదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్